హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ అయిన డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నానండి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ తోటి హెల్దీగా ఇంట్లోనే లడ్డూలు చేసుకొని పిల్లలైనా పెద్దలైనా రోజుకొక లడ్డు తింటే ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. మరి లడ్డూలు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్లోకి 1 టీ స్పూన్ నెయ్యిని వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడవగానే ఇందులో సన్నగా కట్ చేసుకున్న అరకప్పు బాదాం ముక్కలు వేసుకొని స్టవ్ని మీడియంలో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ని లైట్గా కలర్ మారేంత వరకు అండ్ క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ బాదాం అయితే వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకొని ఇదే ప్యాన్లోకి మరొక టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇందులో చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు కూడా వేసుకొని వీటిని కూడా లైట్గా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం డ్రై ఫ్రూట్స్ని ఈ లడ్డు చేసుకోవడానికి క్రిస్పీగా వేయించుకుంటేనే లడ్డు టేస్ట్ బాగుంటుందండి. ఇక్కడ జీడిపప్పు కూడా వేగిపోయింది. వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఇదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడవగానే ఇందులో గుమ్మడి గింజలు 2 టేబుల్ స్పూన్స్, 2 టేబుల్ స్పూన్ల పుచ్చగింజలు, 2 టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకొని వీటిని కూడా నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే నువ్వుల్ని స్కిప్ చేసేయచ్చండి. చూడండి, మనకి ఇవి కూడా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా పక్కన తీసేసుకుందాము. ఇక్కడ నేను బెల్లము చక్కెర వాడకుండా ఖర్జూరతో చేస్తున్నానండి. ఖర్జూరని లోన గింజలు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు ఒక మిక్సీలోకి వేసుకొని మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టుకొని తీసుకోవాలండి. ఈ విధంగా ఖర్జూరని మెత్తగా మిక్సీ పట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న ఖర్జూర పేస్ట్ ఇందులో వేసేసుకోవాలండి. స్టవ్ని మీడియంలో పెట్టుకొని 2-3 నిమిషాల పాటు ఖర్జూర పేస్ట్ని నేతిలో ఫ్రై చేసుకోవాలి. మనకి ఖర్జూర పేస్టు కొంచెం సాఫ్ట్గా తయారవుతుంది. చూడండి, ఇక్కడ మనకి ఖర్జూర పేస్టు కొంచెం సాఫ్ట్గా అయిపోయిందండి. ఈ విధంగా సాఫ్ట్గా అవ్వగానే ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న బాదాము, జీడిపప్పు, సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. మీ దగ్గర పిస్తా పప్పు, వాల్నట్స్, అంజీరు ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ తోటి అయితే నేను ఈ లడ్డు ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈ ఖర్జూర పేస్ట్లో అన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మనకి ఖర్జూర పేస్ట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డుల్లా చుట్టుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెంగా తీసుకుంటూ లడ్డుల్లా చేసుకోవాలండి. మొత్తం కూడా అదే విధంగా లడ్డుల్లా చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ అండ్ హెల్దీ అయిన డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అయితే రెడీ అయిపోయాయండి. పిల్లలైనా పెద్దలైనా రోజుకొక లడ్డు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్.